మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క నవంబర్ మాసం మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో దీనిలో మనం చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే నవంబర్ 3వ తారీఖు నుంచి సోమవారం నుంచి కూడా శుక్రుడు తులారాశిలోకి మారుతున్నారు. ఆయన ఓన్ హౌస్లోకి స్వక్షేత్రంలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతుంది. అలాగే గురుడి యొక్క అతిచారం కూడా జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గురుడి యొక్క అతిచారం గురించి. ఇక కుజబుధుల యొక్క ఇతి, ఇక్కడ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు కానీ బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం. సో ఇది కొంతవరకు మనకి గ్రహయుద్ధం కింద బుధుడు శత్రుక్షేత్రంలో ఉండటం, అది ఏ రాశి వాళ్ళకి ఏ స్థానం మీద ఎలాంటి ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో అలాగే గురుడు కర్కాటక రాశిలో, ఇక సింహరాశిలో కేతువు, శుక్రుడు స్వక్షేత్రంలో తులారాశిలో, నీచ రాశిలో రవి, అలాగే కుజుడు స్వక్షేత్రంలో వృశ్చిక రాశిలో, బుధుడు శత్రుక్షేత్రంలో వృశ్చిక రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీన రాశిలో వక్రించి శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో ఈ విధమైన గ్రహస్థితి, చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో చంద్రుడి యొక్క సంచారం, ఈ యొక్క గ్రహ గోచారాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఇప్పుడు సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, అర్ధాష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే మెయిన్గా ఈ రాశి వాళ్ళకి మనం చూడాల్సింది ఏంటంటే గురుడి యొక్క అతిచారంలో గురువు గారు ఇప్పుడు 1000 స్థానంలోకి వచ్చి ఉన్నారు. సో చాలా వరకు కూడా ఇది కొంచెం ఇంపాక్టివ్గా ఉంది. గురుడి యొక్క అతిచారం గురించి అన్ని రాశులకు వీడియో చేసాం, అది కూడా మీరు చూడొచ్చు. సో వీరికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా సింహరాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం ఈ రాశికి చూస్తే కనుక 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో చాలా వరకు జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఒక రకమైన సిచ్యువేషన్కి ఈ సింహరాశి వాళ్ళ పరిస్థితి ఉంటా ఉంటుంది. ప్రజెంట్ లాయల్టీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. బిజినెస్లో అయినా దేనిలో అయినా సరే, క్లోజ్ రిలేషన్స్లో అయినా ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు ఇలాంటివి అన్నెసరీ, క్లోజ్ రిలేషన్స్ మధ్య అన్నెసరీగా సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే బిజినెస్కి సంబంధించిన విషయాల్లో అసలు మీరు తీసుకునే డెసిషన్స్లో చాలా జాగ్రత్తగా ఈ టైంలో డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మితిమీరిన ఖర్చులు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సోమ, మంగళవారాల్లో మెయిన్గా ఈ రాశి వాళ్ళు గుడ్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి సింహరాశి వాళ్ళు ఎక్కువ ట్రై చేయాలి. గుడ్ హెల్త్ని ఎక్కువ మెయింటైన్ చేయడం కోసం వీళ్ళు అంటే బై ద ఏజ్ వైజ్గా మనం తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఇంపాక్ట్ చూపిస్తుంటే ఇంపాక్ట్ చూపించదు. టీనేజ్ లేకపోతే మామూలు యంగర్స్ 25, 26 ఇయర్స్ వాళ్ళ వరకు. సో ఇవి ఏజ్డ్ పీపుల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హెల్త్ని ఎక్కువగా మీరు కాపాడుకుంటూ ఉండడం అనేది మంచిది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ పెట్టేవాళ్ళు తప్పకుండా ఇక్కడ అనవసరమైన ఫైనాన్షియల్ లాసెస్ రాకుండా ప్లాన్ చేసుకోవడం అనేది మీరు చాలా మంచిది. సోమ, మంగళవారాల్లో కొన్ని విషయాలు వచ్చి సమ్ టెన్స్డ్ ఫీలింగ్ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. మంగళ, బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. అదే నవమాధిపతి కుజుడు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సేమ్ ఓన్ హౌస్లోనే 4వ స్థానంలో ఉన్నారు. అయితే కుజబుధుల యొక్క ఇతి జరుగుతుంది, అది ఒక గ్రహయుద్ధం. యాక్చువల్గా బుధుడికి కుజుడికి పడదు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ రీత్యా
ధనపరం అంటే ప్రాపర్టీస్ రీత్యా మీరు పెట్టే ఫైనాన్షియల్ విషయాల్లోనో ఏదైనా మీరు సేల్ అండ్ పర్చేస్ చేసిన దానిలో మీరు అనుకున్నది ఒకటి ఇక్కడ అయ్యేది ఒకటిలానో, అలాగే ప్రాపర్టీస్ విషయంలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ విషయంలో సరిగ్గా లేకపోవటమో, సో ఇలాంటివి సమ్ డొమెస్టికల్గా ఫ్యామిలీ పరంగా సమ్ డొమెస్టికల్ డిస్టర్బెన్సెస్ లాంటివి ఈ యొక్క బుధుడి యొక్క శత్రుక్షేత్ర సంచారం వల్ల మనకి ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటా ఈ రాశి వాళ్ళు ఉండటం మంచిది. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి మెయిన్గా తృతీయంలో ఓన్ హౌస్లో ఉన్నారు. తృతీయంలో ఓన్ హౌస్లో శుక్రుడు యోగిస్తారు. అలాగే అక్కడే రవి కూడా ఉన్నారు. కొన్ని సమయాల్లో మీ ధైర్యానికి సంబంధించి మీకే డౌట్ వస్తూ ఉంటుంది. సో మీ పరాక్రమానికి సంబంధించి పరాక్రమ స్థానంలో నీచరవి ఉండడం, అక్కడే శుక్రుడు ఉంటాం. సో కాబట్టి ఏంటంటే ఎంతలోనే ధైర్యంగా ఉంటారు, మళ్ళీ అంతలోనే మీకు నేను ఈ రిస్క్ చేయగలనా లేకపోతే ఇది సాధించగలనా అనే డౌట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మెయిన్ మనకి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి సంబంధించిన సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే గురువు గారు కూడా కొంచెం వీళ్ళకి 1000 స్థానంలోకి వచ్చారో చాలా వరకు ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల రీత్యాను, అలాగే సంతానపరమైన విషయాల రీత్యాను కొంతవరకు ఏర్పడబోతున్న కొన్ని ఖర్చులు ఎక్సీడెడ్గా ఖర్చులు ఏమైనా అవుతాయి, కొన్ని ఖర్చులు ఇంకా ఫ్యూచర్లో పెరుగుతాయా మనకి అనే ఒక అంటే ముందే మీరు దాన్ని జడ్జి చేసుకుని ఖర్చుల్ని ఎంతవరకు అదుపులో చేసుకుంటూ ముందుకెళ్లాలో అంత అదుపులో చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవడం అనేది సింహరాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ మనకు కనిపిస్తున్న విషయం. కాబట్టి ఈ రాశికి అష్టమ శని దోషం ఒకటి జనరల్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ అష్టమ శనికి నీలాంజన సమాభాసం చదువుకోవడం తప్పకుండా, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ ఉండటం మంచిది. అలాగే గురువుగారు కూడా 1000 స్థానంలోకి వచ్చారు కాబట్టి ఉచ్చ స్థితిలోకే వచ్చారు. ఖర్చులు పెరిగినా దాన్ని మళ్ళీ ఓకే తట్టుకునే శక్తిని ఇస్తాడు. కాబట్టి కేజింపావు శనగలకు ఎల్లో క్లాత్ గురువుగారికి దానం ఇవ్వటం మంచిది. ఇక బుధుడు ఎప్పుడైతే శత్రుక్షేత్రంలో కుజుడింట్లో పడ్డారో ఫ్యామిలీలో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వల్ల, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇష్యూస్ వస్తాయి. సో కాబట్టి ఈ బుధుడికి కూడా ప్రియాంక గులికాశ్యాము బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి ఇంకా చాలా చాలా మంచిది. సింహరాశి వాళ్ళకి ఈ బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా వరకు పరిస్థితులు కొంచెం వీళ్ళకి ట్యూనప్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.